వీరా విరాటి గంగమ్మ ప్రార్థన ఏ విధంగానే ఉండనైనా ఏదాన మాధవుడికి ఎటువంటి వారికైనా గంగ ప్రార్థన ఖచ్చితంగా అవసరమేను. గంగను ప్రార్థిస్తే ఋతువు వర్షాలు ఋతువు వర్షాలు వర్తనే అనువు పంటలు వండి అనువు పంటలు వంట సకల జనువు సకల తత్వమంట నువ్వేళ్ళ గంగదేవిని ప్రార్థించడం అమ్మవారి గంగదేవి కర్ణ రూపాలైనా
సకల సాండాలను వాపే సత్యవీర గంగా నువ్వు లేకపోతే ఇద్దరు తిరిగిలాగలేరు నీవు లేకపోతే నిద్రపుట్టలేరు చెప్పాలంటే తెల్లారి ఓదు పొద్దు ముక్క ఓదు వక్కలారా పూర్వకాలం
మరునాడు దేవతల కష్ట సుఖాలు సంసారాలు చదరంగాలు ఇలనాడు దినమునాడు మనం కథలు శాస్త్రాలుగా చెప్పవన్నాము. దేవతల కథ చెప్పిపించిన వారికి తొలుగు దోషాలు కలిగిన పుణ్యాలు చెప్పిన వారికి మోక్షం కలుగునమ్మా. నాడు భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి మర్యాద మరి ఎట్లున్నది రాముడా రాముడు రాఘవా దేవుడు కీర్తి దేవుడు ఇద్దరు రాజు వెళుతుడు దేశం వెళుతున్నారే. ప్రతి దేవుడు కీర్తి దేవి ఇద్దరు ముఖ్య పుణ్య దంపతులైన ఇద్దరు సతిపతులు భార్య భర్తలు ఉన్నారు. భార్య భర్తలు కానీ ఎక్కి చూడ ఎన్ని మేడ రాను లక్క మేడ కూసుని మేడ ఎట్టి మీద ఎట్ల మంద పాటి మీద బర్ర మంద ఎన్నో మిద్దలు మేడలు ఉన్నాయి కానీ అమ్మని విలువ ఆడి వీళ్ళు లేరు నాయనని విలువ తగిన కుమారులు లేరు స్వామి. అమ్మవారి కీర్తిదేవి కూడా గారెండ పరి లోపల గారెండ మధ్యమో అటువంటి అమ్మవారి కీర్తిదేవి అమ్మవారి కీర్తిదేవి మనసులో ఒక మాట కలిగింది. అయ్యో నాకు అమ్మని విలువ ఆడవిల్ల లేకపాయి నాయనని విలువ తగిన కుమారులు లేకపాయి ఎక్కడన్నా వెళ్ళిపోయి కూడా సంతానం తెచ్చుకుంటానని అమ్మవారి కీర్తిదేవి అతిదేవుని దగ్గరికి వచ్చి నాయనా ప్రాణేశ్వర మనకి ఎన్ని మిద్యలు ఉంటే ఏమి లాభము స్వామి. ఎక్కి చూడ ఎన్ని మేడ రాను మూడు లెక్క మేడ కూర్చొని చూడ కుండి మేడ పండుకొని చూడు పొడి మేడలు ఎన్ని మిద్యలు ఉంటే ఏమి లాభము ఎన్ని మేడలు ఉంటే ఏమి లాభం. అమ్మని విలువ ఆడి విలువ లేకపాయి నాయనని విలువ తగిన కుమారుడు లేకపాయి కాళ్ళ మీద వంట కొనుక్కుని అటువంటి కడుపులో పుట్టిన కడుపు లేకపాయి కాళ్ళ మీద వంట పుట్టి లేకపాయి స్వామి. మనకి ఎక్కి చూడండి మేడం రాను లెక్క మాడకి కూర్చొని కొన్ని మేడ ఉన్నాయి కదా. మన రాజ్యంలో ఉన్నటువంటి ఆడపిల్లలు అనుకో బిడ్డలు అనుకో మో పిల్లలు కొడుకులు అనుకో కొడుకులు బిడ్డలు నాగా ప్రాణేశ్వరం మన రాజ్యంలో ఉన్న ఆడపిల్లలందరూ మన బిడ్డలు అనుకోవాలి. కొడుకులు మగ పిల్లలందరూ మన కొడుకులాలు అనుకోవాలి. నాయన ప్రాణేశ్వర అక్క పిల్ల కలిగి రాదు చెల్లె పిల్ల చేతికి రాదు స్వామి. పిల్లకి రాకపోతే చెల్లెలు పిల్ల చేతులు రాకపోతే కడుపులో పుట్టిన కాన్పు కావాలి కాళ్ళ మీద పడ్డ మురికి కావాలి స్వామి. ఎవరి పిల్లలై ఎవరికైతున్నారు మన కడుపులో పుట్టిన కాన్పులు కాకపోయే కాళ్ళ మీద పడ్డ మురికి కానికపోయే. ఎవరి పిల్లలు ఎవరికి కాదు మన కడుపులో పుట్టిన వాళ్ళు అయితేనే మనం ఏదుతారు సాగుతారు. మనం తిట్టిన వాడతారు వాళ్ళు తిట్టిన మనం పడతాము. మనను పుట్టించని గాని మన వంతుల లేదు సంతానం లేదు లేదంటావు స్వామి. మన వంతుల సంతానం లేదంటావు. మనను పుట్టించుడు ఆ భగవంతుడు మనను పుట్టించుడు మన ఇద్దరిని కలిపిండు కళ్యాణం చేసిండు గాని మనకు సంతానం ఇయ్యలేడంటవా. లోపల గారెండ మధ్యమున ఎక్కడన్నా ఏ రాజమైనా వెళ్ళిపోయి విష్ణుని బట్టి కష్టాలు వర్త బ్రహ్మను బట్టి బాధలు పెడతా ఎక్కడన్నా వెళ్ళిపోయి సంతానం తెచ్చుకుంటానన్నది అమ్మవారి కీర్తిదేవి. కీర్తిదేవి ఎక్కడన్నా వెళ్ళిపోయి కూడా సంతానం తెచ్చుకుంటానంటున్నావు. ఆడవిల్ల పట్టు పట్టిందంటే ఈరోజు అంట నాయనా మొంతాడు లేని కులము మొండి కులము ఆడవిల్ల పట్టు పట్టిందంటే మొగోని చుట్టు 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 దింపి వాడేస్తుంది. ఈ అక్క అనుకున్నదంటే రాజుగారు ఏం చెయ్యలేడు. ఆడవిల్ల ఒకవేళ ఆడవిల్ల మాట అనుకున్నదంటే మగపిల్ల అన్నమాట ఏమి సాగనియదా. ఆడవిల్ల అనుకున్నదంటే అది పట్టు పానం పోయిన కానీ పట్టినదంటే అటువంటి ఆ మొంతాడు లేని మొండి కులం ఉన్నది ఆడవిల్లది. అమ్మవారికి ఇంటి దేవుడు రతి దేవుని దగ్గరికి ఈ ఉలగ మొంతాడు లేని మొండి కులం ఉపకూరమైన పట్టు పట్టినారే.
అమ్మా కీర్తిదేవి నువ్వు ఎంత చెప్పినా కానీ వింటలేవు, ఎక్కడ నన్ను వెళ్ళిపోయి సంతానం తెచ్చుకుంటాను అంటున్నావు. తెచ్చుకోపమని సాగలో నేను భగవంతుడు రతిదేవుడు అమ్మవారుగా కీర్తిదేవి అయినా మరి వీడి తానమాడింది తడి వస్త్రం ఇచ్చి పొడి వస్త్రం కట్టుకొని అడిగెళ్ళి కీర్తిదేవి దేవుడు కారణ మధ్యమున ఏకదేవి కనిపించకపోయి ఏ తరిగల పాడు వద్ద శివగుళ్ళ గారికి వచ్చింది. శివగుళ్ళ కాడ చూస్తేనేమో కాకుల పీ కాళ్ళ పట్టం ఉన్నది, పిట్టల పీ పిక్కల పట్టం ఉన్నది. అనుకోని అమ్మవారికి కీర్తిదేవి ముత్యాల మునిగొంగు తీసింది. ఓ శివగుళ్ళ కాడ ఊడ్చి శుద్ధి చేసినది. వంట శివాగుళ్ళ కాడ ఊడ్చి శుద్ధి చేసింది అమ్మవారికి కీర్తిదేవి. అక్కడ ఘోరమైన తపస్సు పడుతున్నదంట. రుద్రాక్ష పెట్టింది, రుద్రాక్ష మీద భద్రాక్ష, భద్రాక్ష మీద ముత్తం, ముత్తం మీద పగడం, పగడం మీద దబడం, దబడం మీద సూది, సూది పెట్టి సూది వనం మీద సిరిచి పెట్టి శ్రీ పాదాలు మీదికి పట్ట 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 అన్ని రక్తంగా ఆడిపోతున్నా అని పట్టిడిస్తలేదు ఆడివిల్ల. పోయేసరికల్లా ఎండుకొండ కైలాసం లోపల అమ్మవారు పార్వతమ్మ అటువంటి పైగొల్ల మంచం మీద పండుకొని ఉన్నది. మంచం మీద పండుకొని ఉన్నప్పుడు అమ్మవారు ముత్యాల మునిగో తండ్రి ముద్దలయ్యింది దేవుడు. పార్వతమ్మ అటువంటి ముత్యాల మునిగొంగు తచ్చి ముద్దలయ్యేసరికల్లా అమ్మవారు పార్వతమ్మ దిగ్గున లేచి చూసేసరికి అలా ఉత్తరాన ఉరుము లేదు, దక్షిణాన మెరుపు లేదు, మేఘముంటే వర్షముండు, వర్షం వస్తే నా ముత్యాల మునిగొంగు తచ్చుకో. ఉత్తరాన ఉరుము లేకపాయ, వాన రాకపాయ, నా ఒక ముత్యాల మునిగొంగు చచ్చిపోయిన కారణం ఏమి అర్థమైతే లేదు బావుడు. ఏమే ముత్యాల మునిగొంగు మొత్తం పండుకున్న దాన్ని మొత్తం రాత్రి ఏమన్నా తీస్తున్నాయేమో. రాత్రి నేనేం తీసుకోలే, ఈడు ఆడు ఆడు ముగ్గురే పడతాయి. అందుకే రాత్రి కళ్ళేమో ఇది మామిడి పోతే ఎక్కువ ఉంటది. నాకు కళ్ళు అలవాటు లేదు అన్న, కళ్ళు అలవాటు లేదు. మరి ఇంకెందుకున్నాం మేము, ఎందుకెందుకున్నామా అన్న? ఎందుకున్నావు? అయ్యో నీకు మాయకాలం మరొకడు చూసుకోరా మాయమ్మ. లేదమ్మా పల్లెవు కళలు వల్లేవు, కళల్లో నాకేం కళ రాలేదు, నేనేం అట్లేం లేదమ్మా, ఏం కాగలేదు. నేను అంటే కులాసున్నా అన్న. అయ్యో ఓ పార్వతమ్మ, ఒకవేళ నీకు మాయ కళ రాలేదంటావు, మాపటి కళలు కదా లేవంటావు పార్వతమ్మ. ముని చచ్చిపోయిన సంగతి మాకు తెలియబోదు. బతుకమ్మ మేడియా బంగారం భర్త జంగమయ్య ఉన్నాడు. అడిగే బాబా అమ్మవారి పార్వతమ్మ ఇదే విధంగా దాసకథలు చెప్పిన విధంగా నా భర్తకి తప్ప ఎవరికి తెలియదని కోరి అమ్మవారి పార్వతమ్మ ఈ భూతనాల రెమ్మ పార్వతమ్మ ఎండి భూతనాల ఎలవీర పార్వతమ్మ జంగమయ్య దగ్గర పోత ఎన్నది దేవుడు. శంకర మహాదేవ శంకర
పార్వతి దంగమయ్య దగ్గరకు వచ్చినాదా ప్రాణేశ్వర శివ శంకర దంగమయ్య పంచాదిగిరుల పడి వల్ల మొత్తం మీద పవలించి పండుకున్న నేను ఒకవేళ మేఘం లేదు మేఘముంటి వర్షము తెలియము నా ముత్యాల మునిగొంగు చచ్చిపోవునేమో లేకపాయే దక్షిణాన లేకము మేఘం లేకపాయే ముత్యాల మునిగొంగు తచ్చి ముద్దలయ్యింది కందీరా పిచ్చగాని కందీరా వారి కందీరా కన్నీరు సంగతి నాకు చెప్పవు దంగమయ్యో దంగమయ్యా బాబా పార్వతమ్మ ఎవరి కన్నీరైతే ఏమి చేస్తావే నువ్వు ఎవరి కన్నీరు అయితే నువ్వేం చేస్తా ఉంటావు స్వామి దంగమయ్యా ఉచ్చగాంతో చోడుదో సన్నారిదో శ్రమణవాందో శ్రమణ వాడుదో అన్నం వాడుదో అన్నం నేను వాడుదో సంతున్న వాడుదో సంతు లేని వాడుదో ఆ కన్నీరు మాత్రం చెప్పాలి తండ్రి మహేంద్రగిరి పట్టణం లోపల మన శివ భక్తురాలు కీర్తిదేవి వారి కీర్తి మన భక్తురాలు ఉన్నది ఆమె మన గుళ్ళ కాడికి వచ్చి ఘోరమైన తపస్సు పట్టింది ఆమె సంతానం లేక కొంత బాధపడుతున్నది మన భక్తురాలు ఉన్నది అందుకే మన పేరు మీద ఘోరమైన తపస్సు పట్టింది బామా పార్వతమ్మ స్వామి మరి నా ఆడవిలే కదా మరి సంతులేక మరి రాజ్యం వచ్చిందేమో కష్టం కడ తీరుస్తావా దంగమయ్యా కష్టం కడ తీరవాలి మన భక్తురాలు అయి ఉంటది కాబట్టి ఆమె ఒకవేళ మన భక్తురాలు అయి ఉంటది మన కష్టం ఆమెకు వచ్చిన కష్టం మన కడ తీరవాలి అమ్మవారు పార్వతమ్మ చెప్పేసరికల్లా భగవంతుడు దంగమయ్య విన్నాడు ఒల్పల బ్రహ్మదేవునితో ఒల్పల విష్ణుమూర్తిని దాపల బ్రహ్మదేవుని ముగ్గురు త్రిమూర్తులు కూడా నాలోకి మిచ్చి భూలోకం వస్తాయి దేవుడు కీర్తిదేవి అడువన్న శివగుళ్ళ కాల ఘోరమైన శివగుళ్ళ కాలికి వచ్చి ఘోరమైన తపస్సు ఏమి ఆపత్తి కలిగింది ఏమి సంపత్తి కలిగింది అయ్యో అయ్యో జంగమయ్యా ఏమి ఆపదున్నదండి ఏమి ఆపదున్నదంటే కూడా ఇంటి మీద పండుకొని చూడు పైడి మేడ ఉంది లక్క మాడ కూర్చొని కుందు మేడ ఉంది ఎన్ని రాజ్యాలు ఉంటే ఏమి లాభం ఎన్ని ఆస్తులు ఉంటే ఏమి లాభము కడుపులో ఒక సంతానం లేదు సంగమయ్యా సంతానం లేదు సంతానం కోసం ఘోరమైన తపస్సు వచ్చిన సంగమయ్యా దేవుడు మెచ్చి ఓడి గంటకు బాయ పల దేవుడు మెచ్చి పొలమియ్యకు బాయ బాబా కీర్తిదేవి సంతానం లేదే బాబా నామంతులు లేదు నామంతుల సంతానం లేదంటవా ముగ్గురు త్రిమూర్తులు కూడా నన్ను పుట్టించుడు నన్ను మా ఇద్దరిని ఏడుతోడు కలిపి నాకు కళ్యాణం చేసిరు కడుపులో కూడా సంతానం ఇవ్వవారంటారా నాయన దంగమయ్యా వచ్చిన దంగమో నువ్వే వచ్చిపోయే బాట పొండి ఊకేవో నాతో మాట్లాడకుండా ఊకేవో అన్న నేను ముగ్గురు త్రిమూర్తుల దగ్గరకు పోయి నేను ఎక్కడ పూజ కట్టుకొని నేను సంతానం ఓడి కడతా పోయేటోని ఊకేవో అన్న అక్కడ ఎండికొండ కాలేదు కూడా ముగ్గురు త్రిమూర్తులు లేరమ్మా ఇక్కడ పోయిరు అక్కడ రాజాలు అక్కడికి తిరగనిపోయాడు అక్కడ కట్టే పూజలు ఏమైంది ఇక్కడ కట్టి ఆ సంతానం మేమే ఇస్తామయ్యా బాబా కీర్తిదేవి ఎండికొండ కైలాసం లోపల
అక్కడ కట్టే పూజలప్ప పూజలు కడదాం అనుకున్న దేవుళ్ళకి కట్టే పూజలు నీకు కట్టాలా నువ్వు చెట్టవడవా తీర్చవడవా దంగమయ్యా కీర్తిదేవి నీ ఆపద కడ తెలుసు కడ తెలుస్తారా కీర్తిదేవి వచ్చే కష్టం చేద్దాం ఆశ ఉంటే ఆశ తీర్చేస్తారా కీర్తిదేవి దంగమోళ్ళను 100 మందిని చూసా 100 కోతులకుండే బుద్ధి ఒక దంగమోనికి ఉంటదంట. అసలు దంగమోళ్ళను మస్తు చూసినా వచ్చినోడు ఊరికే నాతో పరస్కమాన్యం అనుకో. మాతోటి దంగమని నువ్వు ఎక్కడ చూడలేవు. కొంతమంది చూసినట్టు కానీ 100 మంది తర్వాత 101 నాతో ఎన్నో చూడలేవు. అయినా దంగమయ్యా నాకు పొలమోడి కడతావా మరి? పొలమోడి కడతా. అక్కడ కట్టే పూజలు నీకు పాదాలకు కట్టి ఎవరు నేను సేవ చేసుకుంటా. పొలమోడి కడతావా స్వామి దంగమయ్యా? పొలమోడి కడతాను అంటున్నావు దంగమయ్యా. ఒకవేళ నాకు పొలం ఏమంటా అని అమ్మవారికి కీర్తిదేవి దంగమయ్యా నా దోషిట్ల పొలం ఏ దంగమయ్యో దంగమయ్యా అంటారు. నా ఓన్య బలమై దంగమయ్యో దంగమయ్యా ఇచ్చే బుద్ధి ఉంది కానీ ఓళ్ళ పొలం మీద ఒలిగిపోతుంది. దోషిత బలం వేస్తేనేమో దోషికమైతుంది ఆంటివి, ఓళ్ళ బలం వేస్తేనేమో ఒలిగిపోతుంది ఆంటివి. నా కొంగుల బలమై దంగమయ్యో కొంగుల బలం మీద ఇస్తమ్మా ఇస్తా కానీ కొంగుల బలం అయితే కుండరీకం అవుతుంది. కొంగుల బలం కూడా కొండరీకం అవుతుంది అంటున్నావు. సింగుల బలమే కొడుతున్నాయేమ్రా కానీ సింగులు అయితే బలం సంగమా దంగమ దంగమయ్యో రేకుల దంగములో దేశాలు తిరిగే దేవ దంగములో దంగమయ్యో రాజ్యాలు తిరిగే రేకుల దంగమున్నావు, దేశాలు తిరిగే దేవదంగము, భూములు తిరిగే పుడిగే దంగమున్నావు. నువ్వు విద్య బుద్ధి ఉందా లేదురా దంగమయ్యా? నాకు ఇచ్చే బుద్ధి ఉంది కానీ ఎంతైనా అడ్డపట్టిన కట్టిన ఆడదానే ఉన్నావు.
దానం ఆడాలి తర్వాత మీరు వాళ్ళ పొడి అవసరం కట్టాలి కాదు మీరు బాపతి పట్టాలి 10 ఏళ్ళ బాపతి పట్టాలి పిల్ల ఆవమంట రంగం తెరిచేది అంగమూల బాగమమ్మ అమ్మవారికి ఇది వేసి తలవి తలవారి రూపమిచ్చి చేస్తున్నారే తలవారి తల్లి రూపమిచ్చి పడి ఒకరు కట్టుకొని ఒంటి కారు మీద ఒకరు బాబుని పట్టుకొని 10 ఏళ్ళ బాబుని పట్టుకొని అమ్మవారికి హిందుదేవి కాబట్టి అటువంటి అమ్మవారికి దేవి పొట్ట లోపల పిండాన్నేసుకేసరికల అమ్మవారికి దేవి ఎంతకు వెళ్ళిపోయింది. అటువంటి 10 ఆడపిల్లలకి 9 నెలల దాకా పిల్లలు లేదంటే అప్పుడు దేవాలయ చేతుల లోపల 9 గంటలకే పిల్లలకి ఒకేసి కడిగల ఓకిలు ఉట్టబట్టే 2 ఏసి కడిగల రోజులు ఉట్టబట్టే 3 ఏసి కడిగల ముందు ఏపిల్లలు ఏర్పడే 4 ఏసి కడిగల నామతంతులు ఏర్పడే లాభతులు వయ్యబట్టే దేవుడు లాభతులు 9 పిండమైన పొట్ట లోపల 2 కొడుకులు పుట్టిరు. 2 కొడుకులతో అమ్మవారు పెద్ద కొడుకు పేరు ఈరన్నగట్టుడంట హానినాయం చిన్న కొడుకు పేరు ఈరన్నాచుడు వాళ్ళు 2 కూడా పుట్టింది. అటువంటి ఆడవిల్ల ఆమె పేరు కూడా పోలి అదేవి అంటారు పుట్టింది. అటువంటి 3 పుట్టిన తల్లిదండ్రులు మరణమై కుప్పకూలిపోయిర్రు. కుప్పకూలినప్పుడు కూడా అటువంటి పిల్లలు ఏమంటారు ఉన్నారమ్మా. అటువంటి తల్లిదండ్రులు వచ్చినా కానీ మేనమామలు బతుకుతే మేనమామల దగ్గర పెరిగి పెద్దగా అయితే ఉన్నారు. ఈరన్నగట్టుడు ఈరన్నాచుడు 2 అన్నదమ్ములమ్మ